ముఖస్తుతి. పూర్వం ఒక గ్రామంలో రామశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. నిజాయితీపరుడు. చదువు అవ్వకపోవటం వలన తండ్రి తాతలు సంపాదించిన ఆస్తిని కాపాడుకుంటూ జాగ్రత్తగా బ్రతుకుతున్నాడు. అయితే అతనికి పెద్ద బలహీనత ఉంది. అదే పొగడ్తలకి లొంగిపోవటం. అతనికి పక్క గ్రామంలోని లక్ష్మితో వివాహం అయింది. భార్యను ప్రేమగా చూసుకునేవాడు. ఆమె అందగత్తె, తెలివిగలది. కానీ భర్తకి గల బలహీనతకి దిగులు పడుతూ ఉండేది. రామశర్మ వీధిలోనే సుబ్బయ్య గారు ఉండేవారు. ఆయనకు తల్లి, తండ్రి, పిల్లలు, పెద్ద సంసారం. సుబ్బయ్య గారి భార్య రోహిణి ఖర్చు బాగా చేసే అలవాటు. పొదుపుగా ఖర్చు పెట్టడం తెలియదు. ఒక రోజున రోహిణి రామశర్మ గారింటికి వచ్చి, అన్నయ్య గారు, మా వారికి సుస్థిగా ఉంది, కొంత పైకం సర్దండి, మీకు త్వరగా ఇచ్చేస్తాను, మీరే మాకు ఆపద్బాంధవులు, మీ మేలు మర్చిపోను అని బాగా పొగిడింది. పర్వాలేదమ్మా, పైకం పట్టుకు వెళ్ళు, ఇంకా కావలసిన రా అమ్మా అని రామశర్మ ఆవిడకు సాగనంపాడు. అప్పు చేయటమే గాని తీర్చే గుణం లేని రోహిణి రావటం, రామశర్మని ఏదో సాకులు చెప్పి పొగిడి పైకం తీసుకువెళ్ళటం లక్ష్మి గమనించింది. ఏం చేయాలో తోచలేదు. కొంతకాలానికి లక్ష్మి మేనమామ వచ్చాడు. విషయం వివరించింది. సరే చూసుకుంటా కదా అన్నాడు. రామశర్మ రాగానే కబుర్లు చెప్పుకుంటూ అతని భార్యని లక్ష్మిని కూర్చోపెట్టుకుని, లక్ష్మి మేనమామ రామశర్మను చూస్తే నాకెంతో ఆనందంగా ఉంది. తండ్రి తాతల ఆస్తి పాడు చేయకుండా పొదుపుగా సంసారం నెట్టుకొస్తున్నాడు. మా పెద్దనాన్నగారి అబ్బాయిది బోలెడు ఆస్తి, అంతా పాడు చేసి అవస్థలు పడుతున్నాడు అని రామశర్మని పొగడ్తలతో ముంచెత్తేశాడు. ఆ మాట లక్ష్మి పొరుగింటి రోహిణి గురించి చెప్పి ఎంతో పైకము అప్పుగా తీసుకువెళ్ళిందని, తిరిగి ఇవ్వటం లేదని చెప్పింది. లక్ష్మి మేనమామ వెంకట్రత్నం చిరునవ్వు నవ్వి, తప్పమ్మాయ్, నీకు మీ ఆయన సంగతి తెలియదు. ఏ పని చేసినా ముందు చూపుతోనే చేస్తాడు. మీ పెళ్లి రోజు వచ్చే నెలలో కదా, నీకు ఏదన్నా నగ చేయిద్దామని ఆ బాకీ వసూలు చేయలేదు. వసూలు చేసి ఉంటే ఖర్చు అయ్యేది కదా అన్నాడు. అవును బాబాయ్ గారు, లక్ష్మికి గాజులు చేయిద్దామని అన్నాడు రామశర్మ. వాళ్ళు బాకీ తీర్చాలి కదా అంది లక్ష్మి విచారంగా. తప్పు, వడ్డీతో సహా వసూలు చేస్తాడు. అబ్బాయి మాట అంటే మాటే, తిరుగుండదు. రేపు ఈ పాటికి వసూలు చేస్తాడు అన్నాడు వెంకట్రత్నం. దాంతో మరుసటి రోజు రోహిణి వాళ్ళ ఇంటికి వెళ్ళి, బాకీ సొమ్ము ఇస్తారా, నాకు చాలా అవసరం, మా బాబాయ్ వెంకట్రత్నం గారు వచ్చారు, వారికిచ్చి పంపాలి అని పీకల మీద కూర్చుని వసూలు చేసుకువచ్చాడు. లక్ష్మి వెంకట్రత్నం మావయ్యకి కృతజ్ఞతలు చెప్పి బట్టలు పెట్టి పంపుతూ భర్తను పొగడ్తలతో మంచి బంగారపు గాజులు చేయించుకుంది.